బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. దెన్ ఐ థాట్ వై డోంట్ యూ టేక్ హెల్ప్ అనేసి పంపించాను. శని మనీ అంటారు. అది కలిసి వస్తే మంచి బిల్డర్ గా, మంచి కాంట్రాక్టర్ గా, మంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో మంచి డెవలపర్ గా ఎదగడం, చాలా పైకి వెళ్ళడం, చాలా హ్యాపీ ముందుకు రాగలుగుతారు. 10 మిస్క్యారేజెస్ తర్వాత పంపించిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ వాళ్ళు డెలివరీ అయిపోయారు. సో ఇట్లా కొన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ మీరు బాగా సొల్యూషన్. బ్లూ సఫైర్ పెట్టుకుంటే పడదు, పడితే ప్రాబ్లం అవుతుంది అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అండ్ రాంగ్ జెమ్ స్టోన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పండి. ప్రపంచంలో, ప్రకృతిలో ప్రతి ఒక్క దాంట్లోనూ కొన్ని యాక్షన్ ఉంటాయి, కొన్ని రియాక్షన్ కూడా ఉంటాయి. Correct. ఏ విధంగా మెడిసిన్స్ లో యాక్షన్ రియాక్షన్ అది డిపెండ్ అపాన్ డాక్టర్, ఫిజిషియన్. Correct. ఆయన ఎలా గైడ్ చేస్తారు దాన్ని బట్టి ఉంటది. కానీ మెడిసిన్ లో పవర్ ఉంటది. మనిషికి ఏది యూజ్ అవుతుంది అదే ఇవ్వాలి. యాజ్ ద సేమ్ మేనర్ నీలం ఈజ్ వెరీ గుడ్ స్టోన్ అండి, బికాస్ ఇట్ బిలాంగ్స్ టు సాటర్న్. శని మనీ అంటారు. అది కలిసి వస్తే మంచి బిల్డర్ గా, మంచి కాంట్రాక్టర్ గా, మంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో మంచి డెవలపర్ గా ఎదగడం, చాలా పైకి వెళ్ళడం, చాలా హ్యాపీ ముందుకు రాగలుగుతారు. కానీ అది పడితే దట్ మీన్స్ ప్రతి ఒక్క స్టోన్ లో బ్యాడ్ ఎఫెక్ట్ కూడా ఉంది, గుడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. అది ఎలా డిపెండ్ అపాన్ దేర్ స్టార్స్. వాళ్ళకి అది కలిసి వస్తే చాలా హ్యాపీగా ఉంటది, ఎలాంటి టెన్షన్స్ లేకుండా ముందుకు రాగలుగుతారు. బికాస్ సాటర్న్ ఈజ్ వెరీ గ్రేట్ టీచర్ అంటారు. అది పెద్ద గ్రేట్ టీచర్. అన్ని లెసన్స్ ఇచ్చి, అన్ని ఇబ్బంది పెట్టి, కొంచెం పాఠం నేర్పించి మళ్ళీ అది ఆయనకి ఇస్తారు. బాగొట్టకుండా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ ఇచ్చి వదిలేస్తారు. ఎక్స్పీరియన్స్ తర్వాత ఆయనకి సుఖం ఇవ్వడం. ఆ విధంగా బ్లూ సఫైర్ ఒకటేని కాదు, క్యాట్స్ అయి ఉన్నాయి, గోమేద్ ఉంది, అండ్ పగడం ఉంది. ఇది కొంతమందికి సపోర్ట్, అది పాజిటివ్ కూడా, కొంతమందికి నెగిటివ్ గా. అది డిపెండ్ అపాన్ ద హారోస్కోప్ అంటారు. అందుకు మీరు పెట్టుకునే ముందు ఒకసారి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ ప్లస్ ఆఫ్ బర్త్, ఈ మెథడ్ వల్ల ఫాలో అవ్వాలి. లగ్నము, పంచము, భాగ్యం, దాని ద్వారా బలం పెంచుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి టెన్షన్ లైఫ్ లో ముందుకు రాగలుగుతారు. ఒకవేళ రాంగ్ ఇష్టం పెట్టుకున్నారంటే జీవితం మొత్తం పాడవుతుంది. ఓకే, ఎంతో మంది చూసే ఉంటారు మీరు, రాజులో వెళ్ళిపోయిందంట పెట్టుకున్న తర్వాత. రాంగ్ ఇష్టం పెట్టుకున్న తర్వాత అంతా ఓడిపోవడం, అంతా కోల్పోవడం, లాసెస్ ఆఫ్ ద మనీ, యాక్సిడెంట్స్, అనాథాలు అన్ని జరుగుతాయి. కానీ ఫస్ట్ తెలుసుకోవాలి మీరు ఏది మీకు కలిసి సో వస్తుంది. సైంటిఫిక్ గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్తే మనకి బెటర్ సొల్యూషన్. అండ్ దట్ టు విత్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఎక్స్పీరియన్స్, ఎందుకంటే లిటిల్ బిట్ నాలెడ్జ్ కెన్ బి డేంజరస్ థింగ్ అంటారు. కరెక్ట్. హాఫ్ నాలెడ్జ్ డాక్టర్స్ లో కూడా డేంజరస్. అవును, అన్ని ఫీల్డ్ లో కూడా అంతే మేడం. చాలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత బ్యాడ్ లక్ అనుకోండి, గుడ్ లక్ అనుకోండి, ఎలా అయిందంటే ఎంత డెవలప్ అనుకూలత ఇచ్చిందో అంత బ్యాడ్ లక్ కూడా ఇచ్చేసింది. అవును, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. అందరూ కూర్చుంటున్నారు, అదే ఫ్రీ కదా, ఏం డబ్బు పెట్టేది ఏం లేదు, జస్ట్ తీయడం, మొబైల్ నుంచి పెట్టేయడం, ప్లాట్ఫామ్ లో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో పెట్టేయడం. దానివల్ల జనాలు చాలా మందికి మిస్గైడ్ ఇచ్చి వాళ్ళు చాలా ఇచ్చేసేస్తున్నారు. అందుకే ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ దగ్గర వెళ్తే ఎలాంటి నష్టాలు కాకుండా రత్నాలు పెట్టుకోవాలి. దేవుడు ఇచ్చిన మంచి వరం రూపము. మా జీవితంలో హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మా కష్టానికి బయటికి రావాలి. ఎస్పెషల్ గా మీ సెక్టర్ లో, మీ ఫీల్డ్ లో ప్రగతి కోసము, మంచి పిల్లల కోసము, మంచి ఒక హ్యాపీ పిల్లలు ఉండాలి, వాళ్ళు హెల్త్ బాగుండాలి, వాళ్ళు ఇబ్బంది రాకుండా ఉండాలి, ఎలాంటి టెన్షన్స్ లేకుండా కిడ్స్ మ్యాటర్ లో వాళ్ళు సంతోషంగా ముందుకు రావాలంటే అలాంటి వాళ్ళు కావాలి, అవసరం ఉంది. కానీ ఫస్ట్ తెలుసుకోవాలి. కరెక్ట్. ఎలాంటి రత్నం బాగుంటుంది చెప్పి ఫస్ట్ తెలిసిన తర్వాత పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా నాకు తెలిసి నేను చాలా కష్టమైన కేసెస్ మీ దగ్గర పంపించాను. బికాస్ వాళ్ళకి ఇంకా వేరే ఏ దారి లేక, మేము కూడా ఏం చెయ్యలేక, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక పంపించాం. వాళ్ళందరికీ నేను సక్సెస్ చూసాను. తెలుసు తెలియదు కానీ మీరు పంపించారు, సీజర్స్ వస్తున్నాయి, అన్నోన్, మాకు అర్థం అవ్వట్లేదు, చాలా టెన్షన్ గా ఉంది, చాలా అని చెప్పి పంపించారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. ఆఫ్టర్ 1 month తర్వాత దే కేమ్ బ్యాక్ along with the sweet box. Yes. Now our baby is very good, very Correct. happy. Thanks to a lot to Madam Shilpi Reddy garu, వాళ్ళు మీ దగ్గర పంపించారు. అండ్ మీరు ఇచ్చిన రత్నాలు చాలా అనుకూలంగా ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద కిడ్, వాళ్ళ ఫాదర్ కి కూడా మంచి జాబ్ వచ్చిందంట. వాళ్ళకి 5 years నుంచి బ్యాడ్ టైం. దే లాస్ట్ 1 child ఆల్రెడీ వితౌట్ ఎనీ రీజన్. విజయవాడ నుంచి ఒక చైల్డ్ ఆల్రెడీ చనిపోయింది. వాళ్ళు నా దగ్గర సెకండ్ డెలివరీకి వచ్చారు. సెకండ్ డెలివరీ అయిపోయింది, అంత మంచిగా అయిపోయిందంటే బేబీకి సీజర్స్ వచ్చాయి, హస్బెండ్ ఉద్యోగం పోయింది. అసలు ఏంటి, అసలు అంత అతలాకుతలంగా ఉండింది. నాకే అర్థం కాక నేను పంపించాను విజయవాడ. నాకు అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. దెన్ ఐ థాట్ వై డోంట్ యూ టేక్ హెల్ప్ అనేసి పంపించాను. ఇలాగా కాకుండా ఇంకొకరికి కూడా 10 మిస్క్యారేజెస్ తర్వాత పంపించిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ వాళ్ళు డెలివరీ అయిపోయారు. సో ఇట్లా కొన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్
మీరు బాగా సొల్యూషన్ ఇచ్చారు. ఇంతే చెప్పాను కదా, బికాస్ ఆఫ్ ద 5th హౌస్ బిలాంగ్స్ టు ద కిడ్స్. ఒకవేళ అక్కడ రాహు, శని ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. దానికి కరెక్ట్ గా జాతకం చూసి, వాళ్ళు గ్రహాల స్థితి చూసి, వాళ్ళ రత్నాల ద్వారా బలం పెంచితే తప్పకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా లైఫ్ హ్యాపీగా ముందుకు వచ్చేస్తారు వాళ్ళు. వాళ్ళ పిల్లలు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు. అండ్ వాళ్ళు ఇచ్చే క్రెడిట్ నేను చెప్పలేను మీకు, వాళ్ళ హ్యాపీనెస్. అది ఆ హ్యాపీనెస్ కోసమే నేను ప్రాక్టీస్ చేసేది, మీరు ప్రాక్టీస్ చేసేది. అది పబ్లిక్ సర్వీస్ అంతే, మనం ఇంకేం పబ్లిక్ కోసం చేయలేం. చేస్తున్నాము, లైఫ్ లో కూడా చేస్తాము. ఎందుకంటే ఓ విద్య ఉంది, ప్రజల కోసం, వాళ్ళ సేవల కోసము. దేవుడు కూడా చెప్పాడు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క సొల్యూషన్ ఉంది. ఫస్ట్ నేను సొల్యూషన్ పంపించిన తర్వాత మీకు ప్రాబ్లం ఇచ్చాను. కరెక్ట్. యూ హావ్ టు సర్చ్ ద సొల్యూషన్ అంటారు. జనానికి తెలియదు, దీని గురించి అవగాహన లేదు. అవును. వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో మా బ్యాడ్ లక్, మా టైం బాగలేదు, మా ఫేట్ బాగలేదు, మా అదృష్టం, మా పరీక్ష అని బాధపడి బాగా ఏడుస్తారు. అవును. కానీ కరెక్ట్ గా తెలుసుకుంటే ఎలాంటి టెన్షన్ లైఫ్ లో హ్యాపీ ముందుకు వచ్చేస్తారు. ఇవన్నీ ఒకటైతే నేను డీల్ చేసే ప్రెగ్నెన్సీ, డెలివరీ, పోస్ట్ డెలివరీ ఈ టైమ్స్ లో చాలా సెన్సిటివ్ టైమ్స్. దానికి మీరేమన్నా మంచి సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారు? మీరు అడిగిన ప్రశ్నల్లో కొంచెం ఎలాబరేట్ చేయాలంటే, కొంతమంది ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్ గురి అయిపోతారు. అవును, పోస్ట్ ఈ మార్టం మధ్య అంటారు. చాలా చాలా ఎక్కువ అవుతుంది. ఒంటరిగా ఫీల్ అవ్వడం, భయము, ఆందోళన, బాధ, చాలా టెన్షన్ లో ఉంటారు. బాగా ఏడుస్తారు. సమ్ టైమ్స్ ఎందుకు అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళు ఇలా మారిపోతారు. వెరీ ఎనర్జెటిక్ బిఫోర్, Yes. ఆఫ్టర్ 2 months దే బికమ్ లైక్ వెరీ వీక్. Yes. ఎందుకు బతకడం, ఎందుకు నా జీవితం వేస్ట్ అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు రత్నాల ద్వారా బలం పెంచుకోవచ్చు. Okay. నేను చెప్పిన కదా, ఆఫ్టర్ వింగ్ ద జెమ్ స్టోన్స్ ఇట్ ఎన్హాన్సెస్ అవర్ కరేజ్, ఇట్స్ ఎన్హాన్సెస్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. రీజన్ తెలిసిపోతుంది, హౌ టు హ్యాండిల్, ఎలా ముందుకు రావాలి, ఏం చేసుకోవాలి, ఇలాంటి అన్ని శక్తి ఇవ్వగలుగుతుంది. అలాంటి పవర్, అలాంటి శక్తి కేవలం జబ్స్ కి మాత్రమే ఉంది. కానీ ఇండివిజువల్ గా జాతకం చూసి వాళ్ళకి ఎలాంటి రత్నాలు పెట్టుకుంటే వాళ్ళు హ్యాపీగా ముందుకు వస్తారని చెప్పి అది చూసి మేము ఇవ్వాలి వాళ్ళకి. దాని ద్వారా వాళ్ళు పెట్టుకుంటే తప్పకుండా ఏదైతే మీరు పోస్ట్ పార్టం డిప్రెషన్ ఉంది కదా, అవన్నీ క్లియర్ అయిపోతుంది. విత్ ఇన్ వీక్, 10 days వీక్ అది క్లియర్ అయిపోతుంది. ఎంతవరకు ఇచ్చాను ఆల్రెడీ. ఎంత క్లియర్ గా చెప్తారంటే, మనకి లాస్ట్ ఇయర్ వరకు బాగుందండి, ఈ ఇయర్ లోనే ప్రాబ్లం వచ్చింది, ఈ ఇయర్ లోనే మాకు అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ వస్తున్నాయి. అసలు ఆ పేషెంట్ తో మాట్లాడితేనేమో నాకు అనుకోకుండా నేను అట్లా చేసేస్తున్నాను, నాకు ఆ ఇంటెన్షన్ లేదు, ఐడియా లేదు. మా హస్బెండ్ చాలా మంచోడు, మా ఫ్యామిలీలో అసలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడూ లేవు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా ఇలా జరుగుతుంది. వాళ్ళు కావాలని చేయరు. వాళ్ళు ప్లానెటరీ ప్లానటరీ పొజిషన్స్ చేసేస్తారు. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, ఇలా జరిగిందా, సారీ అని. అండ్ వాళ్ళకి ఆ టైంలో ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు కేసెస్ అంతా గుర్తు రావడం, వాళ్ళకి అన్ని నెగిటివ్ థాట్స్ రావడము, ఇలా జరిగింది, వాళ్ళు ఇలా చెప్పారు, వాళ్ళు నాకు చెప్పేదానికి వచ్చేసారు అంటే లేవన్నీ చెప్తుంటారు. హస్బెండ్ షాక్ అవుతాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, వాళ్ళకి అర్థం అవ్వదు, చాలా బాధపడతారు. అలాంటి కూడా వచ్చేదానికి గ్రహాలే కారణం. గ్రహాల స్థితి బాగాలేక ఈ సమస్య ఉంటది. దానికి రత్నాల ద్వారా బలం పెంచుకుంటే తప్పకుండా ప్రతి సమస్య, నాట్ ఓన్లీ దిస్ ప్రాబ్లం అని కాదు, జీవితంలో ఆల్ ఆస్పెక్ట్స్ అండి. ఒక మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ల్యాండ్ పరంగా కావచ్చు, పిల్లల పరంగా, హెల్త్ పరంగా, ఫ్యామిలీ లైఫ్ బాండింగ్, హ్యాపీనెస్, అనాహుత నుంచి బయటపడేదానికి, అదృష్ట బలం కోసము, మంచి స్టేటస్, మంచి గుర్తింపు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, మంచి బ్యాంక్ బ్యాలెన్సింగ్, ఇవన్నీ దానికి చాలా బాగా ఉపయోగపడుతున్నారు. ఇది ఒక ఇన్ డెప్త్ సైన్స్. ఆస్ట్రాలజీ ఒక పవర్ఫుల్ సైన్స్, జెమాలజీ ఇంకొక పవర్ఫుల్ సైన్స్. దీన్ని రెండింటిని అమాల్గమేట్ చేసి ప్రాబ్లమ్ సాల్వర్ కింద చాలా చాలా ఇంపార్టెంట్ గా ఇన్ని కోట్ల మందికి మీరు సొల్యూషన్స్ ఇచ్చారు. మీరు ఈ రోజు ఎలా అనుకుంటున్నారు? I feel very happy because lakhs of people they're approaching from across the world. Yes. All corner of the world. అన్ని చోట్ల నుంచి నా కాల్ చేస్తారు. అండ్ నాకు ఎక్కువ హ్యాపీనెస్ అంటే బికాస్ వి ఆర్ అవర్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ ట్రస్ట్. Yes. ఈ ట్రస్ట్ బిజినెస్ లో, ట్రస్ట్ సేవలో మీరు 5% అవుట్ ఆఫ్ 4.8 మీరు మెయింటైన్ చేయాలంటే ఫ్రమ్ లాస్ట్ 30 years, కరెక్ట్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎస్. బికాస్ మీ రివ్యూస్ చూడొచ్చు నాది గూగుల్ దీంట్లో అండ్ చాట్ జీపీటీలో, అన్ని దాంట్లో కూడా వీఆర్ ద నంబర్ 1. మీరు అడిగిన ప్రశ్నకి, ఈ ట్రస్ట్ బేస్డ్ సర్వీసెస్ లో ఇంత పేరు పొంది ఒక నంబర్ 1 గా ఎదగాలంటే నాకు చాలా ప్రౌడ్ గా ఫీల్ ఉంది. అండ్ ఇంకా నాకు హ్యాపీనెస్. ఎంతమంది అడుగుతారు నాకు, ఇంత ట్రావెలింగ్ చేస్తారు కదా మీరు ఏం ఫీల్ అవ్వరా అని చెప్పి. కానీ ఆ ప్రజలు ఇచ్చే ప్రేమ, వాళ్ళు ఇచ్చే వాల్యూ, కానీ వాళ్ళు ఇచ్చే ప్రైజెస్ ఉంటది కదా మాటల్లో, దాని ముందు మేము ఏం దానికి విలువ కట్టలేదు. అండ్ మనం ఎంత మంచి చేసినా కానీ మనకి వస్తుంది, మన ఫ్యామిలీకి కూడా తప్పకుండా వస్తుంది. లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. అది నా కళ్ళ ముందు ఉంది. అది మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ యాక్చువల్లీ ఐ హావ్ 4 kids.
అండ్ ఇన్షాల్లా. మా భార్య ఐఎమ్ లవింగ్ వెరీ మచ్. మీకు తెలుసు, మీరే తెలుసు. 3 డెలివరీ మీరే చేశారు. 3 అవును. డెలివరీస్ మీరే చేశారు. ఐ హావ్ 4 కిడ్స్. వన్ మై సన్ ఈజ్ పర్సీవింగ్ ఎంబీబీఎస్. మెడికల్ ఫీల్డ్ వెళ్ళారు ఆయన. డాక్టర్ చేస్తారంట ఆయన. సో ఆయన కోసం ఒక హాస్పిటల్ మేము ఆల్రెడీ కడుతున్నాము బాబు కోసం. అది నెక్స్ట్ మంత్ లో ఓపెనింగ్ లో ఉంది. మీకు కూడా తెలుసు ఆ విషయం. నంబర్ సెకండ్ పాప ఇప్పుడు నీట్ రాసింది. తండ్రి కూడా ఏం వచ్చేసి డాక్టర్ అవ్వాలని చెప్పి ఉంది. నంబర్ థర్డ్ డాక్టర్ కూడా యాజ్ బ్రదర్ అండ్ సిస్టర్ షీ ఆల్సో బికమ్ డాక్టర్ అని చెప్తుంది. లెట్స్ సి, చూద్దాం ఆ టైంలో. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ స్మాల్, ఫోర్త్ వెళ్తున్నాడు. ఐ హావ్ 4 కిడ్స్. సో లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ దువా అంతే. చాలా ప్రేయర్స్ ఉన్నాయి, బ్లెస్సింగ్స్ కరెక్ట్. ఉన్నాయి. కరెక్ట్. వస్తారు కదా క్లయింట్స్, వాళ్ళు Correct. ఇస్తారు కదా వాళ్ళు మంచి మంచి మాటలు, వాళ్ళ బ్లెస్సింగ్స్. దాని ముందు ఏం చెప్పలేము. కరెక్ట్. ఇవన్నీ దేవుడి వల్లనే నడుస్తున్నాయి, ఇంకేం లేదు. ఆ జనాలు ఇచ్చే లవ్, వాళ్ళ ప్రేమ ఇక్కడ తెలియచేయాలంటే ఏ విధంగా పాస్ట్ 30 years నుంచి మేము ప్రజలకి సేవలు ఇస్తున్నాము, సర్వీస్ ఇస్తున్నాము. లైఫ్ ఉండే వరకు ఇదే స్పిరిట్ తో మేము వాళ్ళకి సేవలు ఇస్తుంటాం. సేమ్. మనకి తెలిసింది మంచి చేయడం. తప్పకుండా మీరు మీ విధంగా, నేను మా విధంగా మంచి చేయాలనే వచ్చాము. తప్పకుండా మేడం. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రజా గారు ఇన్ని మంచి విషయాలు చెప్పి మనందరినీ ఒక మంచి డైరెక్షన్ కి తీసుకెళ్ళి, లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, దానికి ఒక సొల్యూషన్ మటు ఖచ్చితంగా ఉంటుంది. మీరు హెల్త్ ని ఎలా మెయింటైన్ చేస్తారో, వెల్త్ ని ఎలా మెయింటైన్ చేస్తారో, అలాగే మీ ఓవరాల్ పిక్చర్ ని, మీ చుట్టుపక్కల గ్రహాలని, మీ చుట్టుపక్కల ఆరాని, మీ చుట్టుపక్కల వ్యవహారాలని కూడా అంతే బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది అందరికీ సాధ్యం. ప్రాబ్లమ్స్ అనే వాటికి ముందు సొల్యూషన్ వస్తుంది, దాని తప్పకుండా. తర్వాతనే ప్రాబ్లం వస్తుంది. సో అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే రోజులు ముందు ముందు ఉన్నాయి. మీకు చిన్న మోటివేషన్, చిన్న డైరెక్షన్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ రజా గారు. Ma'am, థ్యాంక్స్ most ఫర్ యువర్ welcome, ma'am. వాల్యుబుల్ Thank టైం. you. ఒక్క ఇక్కడ తెలియచేయాలంటే, ఒక స్మాల్ బిల్డర్, ఒక ఇంజనీర్ ఇల్లు కట్టే ముందు ఇల్లు ఏమేమి సౌకర్యాలు కావాలి, వాట్ ఇస్ సర్వీసెస్ కావాలని చెప్పి అన్ని ఒక్క చోట పెట్టేస్తారు. అవును. ఆ ఇంటి లోపలికి వెళితే ఎలాంటి అనాథ జరగకూడదని చెప్పి, ఎండాకాలంలో ఏసీ, కరెక్ట్. వర్షాకాలంలో డ్రైనేజ్ ఎలా ఉండాలి, ఎలా వాటర్ బయటికి వెళ్ళాలని చెప్పి. కానీ ఒక మనిషి, దేవుడు సృష్టించిన మనిషి ఇంత ఒక ప్లానింగ్ ఇల్లు కడుతున్నారంటే, ఆ దేవుడు భగవంతుడు ప్రపంచం ముందు ఎంత ప్లానింగ్ చేశారు. కరెక్ట్. కానీ వీ హ్యావ్ టు ఫాలో ద ప్లానింగ్, వీ హ్యావ్ టు ఫాలో ద స్ట్రాటజీ. కష్టాలు ఉంటే భయం పడే అక్కర్లేదు, అస్సలు. ఒకసారి తెలుసుకుంటే లైఫ్ లో హ్యాపీగా ముందు రాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్, మీరు మాకు గుర్తించి ఇక్కడ వచ్చారు, అండ్ నా టైం తీసుకున్నారు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉంది. మేబీ నా టైం నేను ఇచ్చిన వాల్యూ మీ ప్రేక్షకులకి చాలా అనుకూలంగా, చాలా యూస్ఫుల్ ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.